తెలంగాణలో ఎస్ఏఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. మనందరం చూస్తూ ఉన్నాము. సో దాంట్లో కూడా ఈ ఎమ్యునరేషన్ ఫారాలన్నీ కూడా నింపి ఇస్తూ ఉన్నారు చాలా వరకు. అయితే హైదరాబాద్ పరిధిలో ఇంకా ఈ ఎస్ఏఆర్ ప్రక్రియ పూర్తి కాలేదు. దాదాపు 50-60% వరకు కూడా నమోదైంది అనేది అధికారులు చెప్తున్నారు. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉన్నది, చదివి వినిపించే ప్రయత్నం మనం చేద్దాం. 15 నియోజకవర్గాల్లో 60% ఎస్ఏఆర్ ప్రక్రియపై అధికారుల అంచనాలు. 2 సార్లు గడువు పెంచినా అదే ట్రెండ్. సంస్థలోని ప్రైవేటు పైనే మొగ్గు చూపుతున్నటువంటి సెటిలర్లు, అదేవిధంగా సగానికి తగ్గనున్నటువంటి హైదరాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య అంటే సగానికి సగం పడిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో పండుగ రోజు తప్పని డ్యూటీలు 2 రోజుల మినహాయించాలనేది యూనియన్ల వినతులు అనేది స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే హైదరాబాద్ ఎన్నిసార్లు గడువు పెంచినా కూడా హైదరాబాద్లో 15 నియోజకవర్గాల్లో మరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సర్ ప్రక్రియ కేవలం 16%కే పరిమితం కానున్నట్లు కూడా అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం చేపట్టినటువంటి ప్రక్రియలో భాగంగా నమోదైనటువంటి ఓటర్ల నుంచి ఎన్నికల సంఘం 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివరాలను కూడా పూరించాలనేది అడుగుతుండగా, సో చాలామంది తమ సంస్థలలోని లోటు అదేవిధంగా ఓటు వివరాలను సర్ ప్రక్రియలో పేర్కొన్నట్లుగా తెలిసింది. సో మరి సుమారు 1 కోటి మందికి పైగా కూడా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా పరిధిలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యా తదితర కోణాలతో కూడా మరి నివాసం ఉంటున్నటువంటి వారితో పాటు ఇక్కడే ఆస్తులు సంపాదించుకొని సెటిల్ అయినటువంటి సెటిలర్లు కూడా సైతం తమ స్వస్థలాల్లో మరి ఓటు వివరాలను కూడా మరి సమర్పిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నదట. అంటే ఇది పరిస్థితి ఈ హైదరాబాద్ ప్రాంతంలోనే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రామాల్లో ఉండేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్ అంటే 2 ఓట్లు ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ శాతం కూడా గ్రామాలలోకే మరి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారట. అక్కడ పూర్తి చేయడం కోసమే కూడా గ్రామాలలోకి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయట. సో హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటిది. సో చాలా వరకు కూడా స్వస్థలాలు అంటే వారి సొంత గ్రామాల్లోకి ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ అక్కడికి వెళ్ళి కూడా ఫిల్ చేస్తూ ఉన్నారట. ఇక్కడ హైదరాబాద్ పరిధిలో దాదాపు ఉన్నటువంటి 24 నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలా తక్కువ ప్రక్రియ కొనసాగుతుంది అనేది మరి ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో ఇది కొంచెం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే హైదరాబాద్లో దాదాపు 90% కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మరి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఓటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ పరిధిలో. సో మరి ఇప్పుడు ఈ ఓటర్లందరూ కూడా విలేజ్కు మొగ్గు చెప్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రానున్నటువంటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో గట్టు కాలం వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మరి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఏ నియోజకవర్గంలో ఎట్లా ఉంది అన్నది కూడా మనం చూద్దాం. నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఎస్ఐడి ఓటర్లకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే ముషిరాబాద్ సంబంధించి చూస్తే మొత్తం ఓటర్లు ఉన్నది 3,10,116 సంబంధించి ఉన్నారు. సో ఈ ప్రక్రియకు సంబంధించి కూడా 24,637కి సంబంధించినటువంటి ఏఎస్డి ఓటర్లు ఉన్నారట. అదేవిధంగా మొత్తం ఓటర్లు 7.9% ఉన్నారట. అంటే అత్యధికంగా ఉన్నటువంటి జరిగినటువంటి ఓటర్లకు సంబంధించి కూడా చూస్తే మలక్పేటలో 3 లక్షల పైగా ఉన్నారు, అమర్పేటలో 2 లక్షల పైగా ఉన్నారు. సో దాదాపు 3 లక్షల వరకు ఉన్నారు. ఖైరతాబాద్లో 2,93,667 సంబంధించిన ఓటర్లు. సో జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వన్, గోషమహల్, చార్మినార్, చంద్రాయన్ గుట్ట, యాకత్పుర, అదేవిధంగా బహదూర్పుర, దాంతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొత్తం సంబంధించిన హైదరాబాదు పరిధికి మొత్తం సంబంధిస్తే కూడా మొత్తం ఓటర్ల శాతంలో కూడా అంటే ఈ ఐఎస్డి ఓటర్లకు సంబంధించి కూడా జాబితా చూస్తుంటే కూడా 10% సంబంధించిన మొత్తం ఓటర్ల జాబితా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నియోజకవర్గాల్లో అన్నింటిలో చూస్తే 47,36,669 ఓటర్లు ఉంటే మరి ఇక్కడ ఈ ఐఎస్డి ఓటర్లకు సంబంధించి కూడా 4,79,405 సంబంధించినటువంటి ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం 10% సంబంధించి కూడా అంటే చాలా వరకు కూడా 15 నియోజకవర్గాల్లోనే మనకి ఈ 60% మాత్రమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి వేగవంతం చేసుకోవాలనేది అధికారులు చెప్తున్నారు. ఎన్నికల అధికారులు మరి బిఎల్ఓలో కావచ్చు, బిఎల్ఏలో కావచ్చు మరి గడువు ముగుస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపించినాయి. ఈ నెల 10 వరకే మరి లాస్ట్గా తెలుస్తూ ఉన్నది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది. సో ఒకవేళ మీరు 2 ఓట్లు ఉంటే ఎక్కడో ఒక దగ్గర పరిమితం చేసుకోవాల్సిందే, లేకపోతే ఎక్కడ కూడా మీరు పూర్తి చేసుకోకపోతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటిది రానున్నటువంటి భవిష్యత్తులో మీరు ఓటు వేయడానికి కోల్పోతారు, మీ ఓటు మీకు దక్కదు. ఓటు లేదు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఏం జరుగుతుంది అంటే మనకు గుర్తింపే ఉండదు.
మనకు సంక్షేమ పథకాలే వచ్చేటటువంటి అవకాశం ఉండదనేది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఇప్పటికీ మీకేమైనా డౌట్లున్నా, ఏమైనా ఇబ్బందులున్నా, ఈ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఈ 20-30 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసుకోండి, పూర్తి చేసుకోండి. మీకు ఏమైనా పనులు ఉన్నా, ఇంకేమున్నా కూడా ఒక 10-15 నిమిషాలు దీనికోసం కేటాయించి మీ ఈ ఎమ్యూనరేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ BLOలకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా వారితో కాంటాక్ట్లో ఉండడం చాలా బెటరు. సో ఇదంతా కూడా మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ప్రక్రియ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే ఈ నకిలీ ఓట్లను తీసేయడం, అదేవిధంగా చనిపోయినటువంటి వారిని ఓట్లను కూడా తీసేయడం, దొంగ ఓట్లు ఉంటాయి కదా, సో వాటిని కూడా అన్నింటిని కూడా స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే అర్హత ఉన్నారో, ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆయన స్వయంగా ఓటు వేయడానికే వీలుంటుంది. ఇక 2 ఓట్లు వేయడం, లేకపోతే ఒకరి ఓటు ఇంకొకరు ఓటు వేయడం అట్లాంటిది ఏమి ఉండదు ఇక భవిష్యత్తులో. సో దీనివల్ల పారదర్శకంగా అంటే ఎక్కడ ఏ అవినీతి జరగకుండా ఎన్నికలు అనేది చాలా సజావుగా సాగుతాయని స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇప్పటికైనా మీకేమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో కానీ లేకపోతే సంబంధిత మీ BLOలను కానీ అడిగి తెలుసుకోండి. చాలా వరకు యూట్యూబ్లో కూడా మన పొలిటికల్ మీడియాలో కూడా మనం చాలా వరకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎస్ఐఆర్ ప్రక్రియను ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఏందనే దాని కూడా మనం చాలా వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. ఎందుకంటే ఓటర్ల నుంచి వస్తున్నటువంటి సమస్యల గురించి కావచ్చు, లేకపోతే BLOలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా పూర్తి చేసుకోవాలనే దాన్ని కూడా పూర్తి డీటెయిల్స్తో కూడా మనం పొలిటికల్ మీడియాలో కూడా వీడియోలు ఉన్నాయి. దాన్ని చూసైనా మీరు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని సో మీ ఓటుని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. BLO మీద ఉండదు, లేకపోతే ఇంకోరి మీద ఉండదు. మన ఓటు కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంటుంది. ఆ 2002 ఓటు జాబితాకు సంబంధించి కూడా మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఖచ్చితంగా BLOనే మీకు అదొక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఉంటుంది అని అడగండి. ఒకవేళ BLO మీకు సహకరించట్లేదు, BLO మీకు సమాధానం చెప్పట్లేదు అంటే పై అధికారికి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. నన్ను అడిగితే ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు వీటికి సంబంధించి కూడా. ఎందుకంటే వారు చేయాల్సిన బాధ్యత అది. ఓటర్లకి ఏ అనుమానాలు ఉన్నా లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా BLOనే దగ్గరుండి దాన్ని ఫిల్ చేయాలి. ఒకవేళ BLOకి తెలియలేదు, బూత్ లెవెల్ ఆఫీసర్కి తెలియలేదు అంటే తను పై ఆఫీసర్కి ఫోన్ చేసి కానీ లేకపోతే కాంటాక్ట్ అయ్యి కానీ కూడా తెలుసుకొని మీ సమస్యని సాల్వ్ చేసేంత బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. కాబట్టి సో ఇట్లా మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా లేకపోతే ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాకపోయినా కూడా వెంటనే చేసుకోండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తున్నది. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ఎమ్యూనరేషన్ ఫామ్ ఇవ్వకపోతే, పూర్తి చేయకపోతే భవిష్యత్తులో మీ ఓటు మీకు ఉండదు. మీరు ఓటు వేయడానికి కూడా కోల్పోతారు. రేపటి నాడు మీకు ఓటు ఉంటేనే కదా ఏదైనా లీడర్ కానీ ఇంకోరు కానీ వచ్చి మిమ్మల్ని పలకరించేది, మీ బాగోగులు తెలుసుకునేది. ఓటు వేస్తేనే కదా మనకు కూడా అడిగేంత హక్కు ఉంటుంది. నువ్వు ఓటే వేయనప్పుడు ప్రభుత్వాలని, మీ రాజకీయ నాయకులను ఎట్లా మనం ప్రశ్నిస్తాం? సో ఖచ్చితంగా మీ ఓటును మీరు కాపాడుకోండి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముఖ్యంగా ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే జరుగుతూ ఉన్నదో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం 60% పూర్తయిందని చెప్తా ఉన్నారో, సో మరి ఆ 60% నుంచి 90%, 100% వచ్చే విధంగా ఇంకా ఎవరైనా పూర్తి చేసుకోకపోతే వెళ్ళి వెంటనే పూర్తి చేసుకోండి. మీ ఓటుని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.